ఒకసారి చెక్ చేసి. ఇప్పుడు ఓకేనా మాతాజీ? వాల్యూమ్ ఆ, ఫుల్ అయింది. ఇప్పుడు ఓకే. హరే కృష్ణ, దండాత్ ప్రణామ్ ఈచ్ అండ్ ఎవరీవన్. మనం ఇవాళ నుంచి భగవద్గీత 18 days కోర్స్ చేసుకుంటున్నాము. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏమేం చెప్పాడు అని చెప్పే విషయాలన్నింటినీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. అయితే ఇందులో భాగంగా ముందు మనము ప్రేయర్స్ చేసుకుందాము. మీకు ఎవరికన్నా వస్తే గనక చెప్పండి, లేకపోతే గనక నాతో పాటు మీరు కూడా చదవండి. ఇవి ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జున్ విషాద యోగం. అందులో మనం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనము శ్రీల ప్రభుపాద అయిన మనం కృష్ణ కృపామూర్తి శ్రీ ఏసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి ఆశీర్వాదంతో ఈ కృష్ణ చైతన్య అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకులు అన్నమాట. ఈయన ప్రభుపాదుల వారికి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదంతో మనము ఈ భగవద్గీత 18 రోజుల క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈయన భక్తి అనేది ప్రచారం ఎట్లా చేశారంటే తన 70వ సంవత్సరం దాటిన తర్వాత తన గురువు గారు చెప్పారు అని గురువు గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఆదేశం మూలంగా తను వెళ్ళి పాశ్చాత్య దేశాల్లో వెళ్ళి జలదూత్ అందులో వెళ్ళి ఆయన వేరే దేశాల్లో కూర్చొని ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా మృదంగం వాయిస్తూ వాళ్ళందరికీ పాశ్చాత్య దేశాలందరినీ మార్చి వాళ్ళందరికీ కృష్ణ భక్తి అంటే ఏంటి అనేసి నేర్పించారనమాట. అలాగా వరల్డ్ వైడ్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా కృష్ణ అంతర్జాతీయ సంఘం ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటారు, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అవి స్థాపించారు. తర్వాత టెంపుల్స్ కూడా నిర్మించారు. బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే భగవంతుని చేరే మార్గం అనే బుక్ ఒకటి ఆయన స్టార్టింగ్ లో రాశారు. తర్వాత భగవద్గీత భాగవతం వాటన్నిటికీ ట్రాన్స్లేషన్స్ ఇచ్చి బుక్ డిస్ట్రిబ్యూషన్ అంటే అందరికీ భగవద్గీత అనేది బుక్ అన్ని పుస్తకాలు చదవాలి భగవంతుని గురించి ప్రచారం చేస్తూ ఆయన అందరికీ చెప్పారనమాట. అయితే మనము భగవద్గీత చదువుకుంటున్నాం కదా, భగవద్గీత మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. మనం భగవద్గీత ఎందుకు చదవాలి? ఎప్పుడన్నా ఎవరన్నా అనుకున్నారా అసలు భగవద్గీత అంటే ఏంటి? అది ఒక మతపరమైన గ్రంథమా లేకపోతే ఆధ్యాత్మిక గ్రంథమా? ఎవరన్నా చెప్తారా? ఆధ్యాత్మిక గ్రంథం మాతాజీ. అరే బోల్. ఆధ్యాత్మిక గ్రంథం. మిమ్మల్ని అన్మ్యూట్ చేసి ఆధ్యాత్మిక గ్రంథం దానికి ఒక మాన్యువల్ మాతాజీ. మాన్యువల్. అయితే నేను అడిగింది భగవద్గీత మనకి మతపరమైన గ్రంథమా లేకపోతే
ఆధ్యాత్మిక గ్రంథమా అని. ఆధ్యాత్మిక గ్రంథం ఆధ్యాత్మిక గ్రంథం మాతాజీ. ఆధ్యాత్మిక గ్రంథం. ఆధ్యాత్మిక గ్రంథం. మనందరం ఇప్పుడు అందరిళ్ళల్లో ఇంచుమించుగా అందరిళ్ళల్లో ఆధ్యాత్మిక గ్రంథం. అవును, అందరిళ్ళల్లో ఇంచుమించుగా భగవద్గీత ఉంటుంది. అవునా ఆధ్యాత్మిక గ్రంథం. ఉంది మాతాజీ. అవునా? సో ఎంతమంది ఇళ్లలో ఉంది, ఎంతమంది చదివారు అసలు ఇప్పటి వరకు? మేము క్లాసుల్లో జాయిన్ అయ్యామండి. ఆధ్యాత్మిక భగవద్గీత అంతా క్లాసుల్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం. అది చాలా బాగుందండి. అది అయోధ్య వాళ్ళు పెట్టారు కదా. అయితే మీరు చదివారా భగవద్గీత లేదా అని అడుగుతున్నాను. భగవద్గీత చదువుతున్నాం మాతాజీ. చదువుతాం. ఓకే, అయితే దాన్ని చదవడం వల్ల మనకి ఏం లాభం వస్తుంది ఏంటి అని ఏ రోజున ఎప్పుడన్నా అనుకున్నారా? లేకపోతే అసలు నిజంగా భగవద్గీత మనకి ముఖ్యము కాదా అని ఏ రోజున అనుకున్నారా మీరు? లాభం అని కాదు, కృష్ణ భక్తి ఎక్కువగా ఉంది. ఆ కృష్ణుడిని తలంచుకుంటా అని ఎప్పటికైనా కలుద్దాము అని చెప్పేసి ధర్మం ఎలా చేయాలో తెలుస్తుందండి. ధర్మాలు పాటించాలి. ఓకే, అయితే ఇప్పుడు నేను భగవద్గీత గురించి నేను చెప్తాను కొన్ని మీకు. ఏంటంటే ఓకే. భగవద్గీత చదవడం వల్ల మనకి ఏంటి వస్తుందంటే శాంతి. శాంతి అనేది వస్తుంది, మనసుకి శాంతి వస్తుంది. తర్వాత మ్యామ్, ధైర్యం శాంతి అనేది లేదు వస్తుంది. మ్యామ్. అరే బోల్. అన్- మాతాజీ ఆ, హరే కృష్ణ. భగవద్గీత చదవడం వల్ల ఏంటంటే మనము వేరే పరిస్థితులు, అన్ని రకాల పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే శక్తి అనేది వస్తుందన్నమాట. మనకి ఏమైనా భయాలు అవి ఉంటే అవన్నీ అధిగమించడానికి మనకి సహాయపడుతుంది. ఎప్పుడన్నా మనకి ఏదన్నా జరిగి అశాంతిగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా జీవితాన్ని మనం ఎలా గడపాలి అనే విషయాన్ని కూడా మనకి భగవద్గీత చెప్తుంది అనమాట. అసలు యాక్చువల్ గా మొత్తానికి సారాంశం లాగా చెప్పాలి అంటే భగవద్గీత ఒక మనిషికి జీవిత మార్గం చూపిస్తూ ఉంటుంది అనమాట. చదివిన ప్రతి ఒక్కరికి ఏంటంటే మనశ్శాంతి లభిస్తుంది. ఆ బుద్ధి అనేది మనకి ఏదైతే జ్ఞానం అనేది ఉంటుందో అది వికసిస్తూ ఉంటుంది. అంటే ఆత్మ గురించి మనం తెలుసుకోగలుగుతాము. అంటే అనవసరమైన విషయాల పట్ల బాధలు పడడం అలాంటివన్నిటి కూడా మనం చేసుకోకుండా ఉంటాం అనమాట. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఒక చోట ఒక మనిషి నుంచొని ఉన్నాడు. అక్కడ ఒక పాము వచ్చి ఆ మనిషిని కాటేసి వెళ్ళిపోయింది. కాటు వేసి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాము? పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తామా? లేకపోతే ఆ పాము నన్ను కరిచింది కాబట్టి దాని వెనకాల వెళ్ళి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తానా? డాక్టర్ దగ్గర వెళ్ళాలి మాతాజీ. డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ ఆ పాముని చంపడానికి వెళ్ళాం కదా. సో అంటే నేను ఏం చెయ్యాలి అనే దాని గురించే మనం ఆలోచించాలి తప్పించి నన్ను పాము ఎందుకు కాటేసింది, నేను ఏం చేశానని కాటేసింది అని ఆలోచించుకుంటూ కూర్చోమన్నమాట. అయితే భగవద్గీత మనకి అదే చెప్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు వై అనేది వదిలిపెట్టేసి వాట్, తర్వాత ఏంటి, అసలు ఏం చెయ్యాలి అనే విషయం గురించి భగవద్గీత మనకి చెప్తుందన్నమాట. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పాము కాటేసింది, ఏదో మన కర్మ కొద్దీ కాటేసింది కాబట్టి మనం ఏం చేస్తాం? వెంటనే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే దానికి ఏమన్నా ప్రథమ చికిత్స అనేది అంటాం కదా, ఫస్ట్ ఎయిడ్, అలాంటివి ఏమన్నా చేసుకోవడమో చెయ్యాలన్నమాట. సో ఇదే భగవద్గీత మనకి నేర్పించేది. ఏదైనా కష్టమైన పరిస్థితి అనేది మనకు వచ్చింది అనుకోండి, అది ఎదురైనప్పుడు మనము ఇది ఎందుకు జరిగింది అనే ప్రశ్న కంటే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనే ప్రశ్న వేసుకోవాలి. అది ఏం చేయాలి అనేది మార్గదర్శకత్వం మనకి భగవద్గీత ఇస్తుందన్నమాట. ఎందుకు అనేది వదిలిపెట్టి ఏం చెయ్యాలి అనే మార్గాన్ని మనం వెతుక్కుంటూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఏంటంటే అనిపిస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క రకంగా ప్రవర్తించాల్సి కూడా వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే సమస్య మీద కాకుండా మనము సమస్యని పరిష్కారం చేసుకోవడంలో మనం చూపించాలి. మన తెలివిని కానీ ఏమన్నా అందుకు చూపించాలన్నమాట. సో అది మనం ఎలాగ పెంచుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి, ప్రతి సమస్యని ఎలాగ మనం పరిష్కరించుకోవడానికి మార్గం వెతుక్కోవాలి, అలా చేసుకొని మన జీవితాన్ని ఎలా మనం అంటే మలుపు తిప్పుకోవాలి అనే విషయాన్ని మనకి భగవద్గీత నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు 18 రోజులు భగవద్గీత చేసుకుంటూ ఉన్నాం. మనకి నిజమైన సత్యాలన్నింటినీ కూడా ఇక్కడ భగవద్గీత మనకి చెప్తుంది అనమాట. ప్రతిరోజు ఒక్కొక్క చాప్టర్ 18 అధ్యాయాలు చెప్పుకుంటాము. అంటే ఎట్లా అంటే మొత్తం చాప్టర్ అంతా చెప్పాలంటేను చాలా టైం పడుతుంది. దీన్ని ఏమంటారంటే విహంగ వీక్షణం అంటారు, ఇంగ్లీష్ లో బర్డ్స్ ఐ వ్యూ అంటారు. అంటే
పక్షి ఆకాశం మీద వెళ్తూ తన ఆహారం కోసం అట్లా వెతుకుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. అలాగా మనం ఏం చేస్తామంటే అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని మనం ఎలా తీసుకోవాలని సమ్మరీ చేసుకొని చెప్పుకుంటాము. ఇంకా ఎలా చెప్తామంటే ఒక్కొక్క చాప్టర్ ని ఇంకో చాప్టర్ తో ఎట్లా కనెక్ట్ చేసుకొని మనం భగవద్గీత చదువుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. లాస్ట్ చాప్టర్ కి వచ్చేటప్పటికి అసలు మనం ఏం అర్థం చేసుకున్నాము భగవద్గీతలో, మనం ఇన్ని రోజులు ఏం తెలుసుకోలేకపోయినాము, ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. సరే, ఇప్పుడు భగవద్గీత అందరికీ తెలుసు, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అని, కురుక్షేత్ర సంగ్రామంలో చెప్పారని అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇంకా ఏంటంటే భగవద్గీత ఎవరు చదవాలి, ఎవరన్నా అంటే ఒక క్వాలిఫికేషన్ ఏమన్నా అవసరమా, నేనే పలానా వాళ్ళు చదవాలి అని లేదు, ఎవరైనా చదవచ్చు అనమాట. వాళ్ళకి మళ్ళీ మత భేదాలతోటి లేదు, వయస్సు ఇది లేదు, ఏమీ లేదనమాట. ఎవరైనా చదవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చదవచ్చు. ఎప్పుడు చదవాలి అంటే ప్రతిరోజు చదవాలి. మనం ప్రతిరోజు ఒక పేజ్ అన్నా ఒక శ్లోకం అన్నా చదువుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, అందులో 700 శ్లోకాలు ఉన్నాయి అన్నమాట. ఆ 700 శ్లోకాల్లో 574 కృష్ణ పరమాత్ముడు చెప్తే 84 శ్లోకాలు అర్జునుడు చెప్పాడు, 41 శ్లోకాలు సంజయుడు చెప్పాడు, ఒక్కటి మాత్రం ధృతరాష్ట్రుడు చెప్పాడు అనమాట. సో నేను ఈ క్వశ్చన్ కూడా మనకి మళ్ళీ గ్రూప్ లో రోజు క్వశ్చన్స్ కూడా పెడుతూ ఉంటాను. ఈ క్వశ్చన్లకి ఆన్సర్లు కూడా నేను ఇదే క్లాస్ లో చెప్తూ ఉంటాను. ఆ క్వశ్చన్లు అక్కడ అడుగుతాం కాబట్టి ఆన్సర్ చేయడానికి మీరు జాగ్రత్తగా వినండి నేను చెప్పేవి. ఇక్కడ సంజయుడు చెప్తాడు కదా, ఎవరికి, ధృతరాష్ట్రుడికి చెప్తాడు అనమాట. తను దివ్య దృష్టితోటి చెప్తాడు. ధృతరాష్ట్రుడికి ఎందుకు చెప్తాడు, ధృతరాష్ట్రుడు కళ్ళు కనిపించవు, అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుంది, ఏం కావాలి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయము ధృతరాష్ట్రుడికి తెలియదు అనమాట. అందుకని ఎవరో ఒకళ్ళు అక్కడ చూసింది చెప్తూ ఉండాలి. అయితే తన మహల్లోనే కూర్చొని ఏం చేస్తాడంటే సంజయుడిని అడుగుతాడు. సంజయుడికి దూరదృష్టి ఉంది, ఆయన అక్కడ ఏం జరుగుతుంది అని కళ్ళు మూసుకొని చూసి చెప్తాడనమాట. సో ఈ సంజయుడు ఎవరంటే ధృతరాష్ట్రుడికి చాలా దగ్గర అంటే అతనికి అన్ని పనుల్లోనూ సహాయకారిగా ఉంటూ మంత్రి ఎలా ఉంటారో అలా ఉంటూ ఉంటాడు. తన రథసారథిగా కూడా ఉంటూ ఉంటాడు అనమాట. సంజయుడికి ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి దొరికిందంటే వ్యాస భగవానుడి వల్ల దొరికింది. సో అలాగా ధృతరాష్ట్రుడికి సంజయుడు కూర్చొని మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా పాయింట్ అన్ని ఇతనికి చెప్తూ ఉంటాడు అనమాట. అయితే భగవద్గీత చెప్పే ముందు మనం ఒకటి ధ్యాన శ్లోకాలు అని ఉంటాయి. ఈ శ్లోకం అందరికీ తెలుసు, మనం ఘంటసాల భగవద్గీత చిన్నప్పటి నుంచి వింటూ వస్తూనే ఉన్నాం కదా, మనందరికీ తెలుసు. అది ఏంటంటే ధ్యాన శ్లోకం, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణే స్వయం వ్యాసేన గ్రథితం పురాణమీనా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వం అనుసంధామి భగవద్గీతే మనం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. భగవద్గీత అనేది ఘంటసాల గారిది పెడితే అదే వింటూ ఉన్నాం. అసలు ఈ శ్లోకానికి అర్థం ఎప్పుడన్నా ఆలోచించామా ఏంటి అని అంటే మనం ఇప్పుడు చెప్పుకుందాము. పార్థాయ ప్రతిబోధిత, పార్థుడికి అంటే పృథాకుమారుడైన అర్జునుడికి చెప్పారనమాట. ఎవరు చెప్పారు? స్వయంగా భగవత నారాయణే స్వయంగా వచ్చి చెప్పారనమాట. అంటే నారాయణుడే స్వయంగా అర్జునుడికి చెప్పారు. ఏం చెప్పారు? వ్యాస భగవానుడు రాసిన భగవద్గీత అన్నమాట. అది భారతం రాశారు. ఆ భారతంలో ఉన్న మధ్యలో ఉందట ఏంటది? అద్వైతామృతం, అద్వైతం అనే అమృతం ఉందట వర్షిని. దాన్ని వ్యాస భగవానుడు రాసింది. మహాభారతంలో మధ్యలో ఉన్న దాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవంతుడు అర్జునుడికి చెప్పాడు అని. అది చెబుతూ అంబా త్వం అనుసంధామిని అని అంబా అని, ఓ తల్లి నేను నీకు నమస్కారాలు చేస్తున్నాను అని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంబా అంటే అమ్మని అంబా అని అంటారనమాట. ఇంకా ఏంటంటే మనకి 7 రకాల తల్లులు ఉంటారు. అంబా అని ఎందుకన్నారంటే ప్రతిదానికి మనం తల్లి అనుకుంటాం. తల్లి అంటే మనకి 7 రకాల తల్లులు ఉన్నారు, మదర్స్ ఉన్నారు. మనకి అది పురాణాల్లో కూడా ఉంటుంది. ఒకళ్ళేమో మనకి నిజంగా జన్మనిచ్చిన తల్లి అయితే, రెండో వారు గురువు యొక్క భార్య అన్నమాట, మూడో వారు బ్రాహ్మణుడి భార్య, నాలుగో వారు ఆ దేశపు రాజు యొక్క భార్య, ఐదవది
ఆవు, తర్వాత భూమాత అన్నమాట వీళ్ళందరూ. అయితే ఇక్కడ ఈయన ఎవరినైనా సరే ఈ 7గురిలో అందరూ మనకి అమ్మలే అవుతారు, అందరినీ గౌరవించాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవద్గీతని అంబా అంటున్నారనమాట. ఎందుకు అంటున్నారనే విషయం మనం గీతా మహత్యం అని చెప్పుకుంటూ అందులో పద్మపురాణంలో చెప్తారనమాట. పద్మపురాణంలో స్వయంగా ఆ ఆ, శివుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నారనమాట. దాని గొప్పతనాన్ని గురించి మనం ఇప్పుడు శ్లోకంలో తెలుసుకుందాం. ప్రభు హరే కృష్ణ. స్క్రీన్ అది స్ట్రక్ అయింది స్లైడ్. దాన్ని షేర్ చేయమంటారు మాతాజీ. నేను చేస్తాను కానీ ఇది ఎందుకన్నా స్ట్రక్ అయింది. వచ్చింది. పద్మపురాణంలో గీతా మహత్యం గురించి చెప్తారనమాట. ఎవరు? స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్తున్నారు. ఏంటంటే సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్సాసు దిగ్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఎవరన్నా ఇది చదువుతారా? హ్యాండ్ రైస్ చేయండి, మాతాజీ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. చదవండి దీని మీనింగ్ ఇక్కడ. నేను చదువుతాను ఇది. చదవండి ఎవరు. ఇదండి స్క్రీన్. చదవండి. సర్వోపనిషదో గావో గోద్గా గోపాల నందన పార్థో వచ్చ సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహాత్. సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీత అంటే కాగా గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకువాడు. అర్జునుడు దూడ కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమయమైన భగవద్గీత క్షీరమును పానము చేయువారై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారు? సర్వ ఉపనిషత్తుల సారమైన భగవద్గీత గోవు అంటున్నారు. అంటే గోవు అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? గోవు కూడా తల్లితో సమానం అని అనుకున్నాం కదా. భగవద్గీత గోవు లాంటిదైతే ఆ గోవుని పాలు పితుకుతున్నారు ఎవరు? గోపాలుడుగా వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు క్షీరాన్ని పితుకుతున్నాడట. అయితే అర్జునుడు అక్కడ దూడలాగా ఉంటే ఆ పాలను, కృష్ణుడి పితికిన పాలని ఎవరు తాగుతున్నారంటే పండితులు, శుద్ధ భక్తులు అయిన వాళ్ళందరూ ఈ అమృతాన్ని అంటే క్షీరామృతాన్ని వీళ్ళందరూ తాగుతున్నారట. ఎలాగా మనం మామూలుగా నోటితోటి తాగుతాం కదా, అలా కాకుండా చెవులతోటి తాగుతూ ఉన్నారనమాట. అలాగా చెవులతోటి వింటూ భగవంతుని యొక్క ఈ అమృతాన్ని వీళ్ళందరూ కూడా ఇలా తాగుతూ ఉన్నారు అని చెప్పి, అందుకనే ఇక్కడ నేను ఆవు అని చెప్పారు కాబట్టి ఆవు గోవుతో సమానం. అలా మనం 8 మంది ఏడుగురిని తల్లులుగా మనం భావిస్తూ ఉంటాం. అదే గీతామృతంలో అంటే ఆ భగవద్గీత శ్లోకం, జ్ఞాన శ్లోకంలో ఏం చెప్పారంటే భగవద్గీతని అంబా అని పలికారనమాట, తల్లి అని చెప్పారు. ఇక్కడ నెక్స్ట్ శ్లోకము ఎవరికన్నా వస్తుందా? నేను చదువుతాను, తర్వాత ఎవరైనా చదవండి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్ణ్యాప్యేకం తస్య దేవస్య సేవా. ఎవరైనా చదువుతారా? మేడం చదవండి. ఒకే ఒక్క ఫస్ట్ నుంచి చదవనండి. చదవండి. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్రస్తన్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఒకే ఒక పవిత్ర గ్రంథం అవసరం. అది శ్రీకృష్ణ భగవాన్ చే స్వయంగా ఉపదేశితమైన భగవద్గీత. ఒకే ఒక ఆరాధించే ప్రభువు శ్రీకృష్ణ భగవానుడు. ఒకే ఒక మంత్రం అయిన పవిత్ర నామములు
మరియు ఒకే ఒక పరము ఆరాధించే భగవంతుడు శ్రీకృష్ణుడి భక్తి సేవ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఒకటే శాస్త్రం ఉందని. ఆ శాస్త్రం ఏంటంటే దేవకీ పుత్రుడైన భగవంతుడు కృష్ణ భగవానుడు పాడిన గీతం అన్నమాట. ఏకో దేవో, ఒక్కరే దేవుడున్నారు. ఎవరు ఆయన? దేవకీ పుత్రుడు అన్నమాట. ఒకే మంత్రం ఉందిట. ఏ మంత్రం అంటే భగవంతుని ధ్యానించే కృష్ణనామం ఒకటి ఉంది. అలాగే మనకందరికీ ఒక్కటే కర్మ ఉంది. ఏంటి ఆ కర్మ అంటే ఆ భగవాను అంటే శ్రీకృష్ణ భగవాను భక్తితో చేయవలసిన సేవ అనేది మన కర్మ అన్నమాట. ఇప్పుడు మనం భగవద్గీత అంటే ఏంటి అవన్నీ మనం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. సో ఇప్పుడు భగవద్గీత ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చాప్టర్ లో ఏంటంటే సైనిక పరిశీలన అని అంటారు, అర్జున విషాద యోగం అని కూడా అంటారు ఆ చాప్టర్ ని. సో ఇందులో ఏంటంటే 5 పాయింట్స్ చెప్పుకుంటాము మనము. అందులో ఫస్ట్ అది ధృతరాష్ట్రుడు. డౌట్ అని ఉంది కదా, ధృతరాష్ట్రుడు. డి అంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుల యొక్క మెంటాలిటీ, అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది అనేది. రెండోదేమో శకునాలు అన్నమాట, ఒమియస్ రిజల్ట్స్. అంటే యుద్ధానికి వాళ్ళు పాండవులు జయించడానికి కావలసిన శకునాలు ఏమున్నాయి అని. తర్వాత అనిశ్చిత అంటారు, అన్సర్టనిటీ. తర్వాత దిగ్భ్రమం, ఎవరు అలాగా దిగ్భ్రాంతిలోకి వెళ్ళారు అని చెప్పి. తర్వాత ఏ మలుపు తీసుకుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ శ్లోకమే ఇది, ధృతరాష్ట్ర ఉవాచ. ఇది ఒక్కటే శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పాడు భగవద్గీత మొత్తం మీద 700 శ్లోకాల్లో. ఏమని చెప్తున్నారంటే, ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామక పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ. ఎవరన్నా ట్రాన్స్లేషన్ చదవండి. హరిపురం నేను చదువుతానండి. చదవండి. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయగోరవారి సమకూడిన పిమ్మట ఏమి చేసిరి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు అనమాట సంజయుడిని. చెప్పాను కదా యుద్ధం అంతా సంజయుడు కూర్చొని ఎదురుకుండా, ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు కదా, ఆయనకు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఏమని? ఇప్పుడు పాండవులు నా పిల్లలు అంటే, యాక్చువల్ గా చెప్పాలంటే పాండవులు కూడా ధృతరాష్ట్రుని యొక్క తమ్ముడి పిల్లలు, పాండురాజు పిల్లలు అన్నమాట. అయినా సరే ఏం చేస్తున్నాడు, తన పిల్లల్ని పాండురాజు పిల్లల్ని వేరు చేసి, నా పిల్లలు పాండురాజు పిల్లలు అక్కడ యుద్ధం చేయడానికి సమకూడి ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి అన్నమాట. అంటే ఆయన మెంటాలిటీ ఏంటి అనేది తెలుసుకుంటాం. అలాగే ఈ చాప్టర్ లో మనం దుర్యోధనుడి మనస్థితి కూడా తెలుసుకుంటాం అన్నమాట. ధృతరాష్ట్రుడిది ఎట్లా ఉంటుందంటే మెంటాలిటీ సంశయాత్మకంగా ఉంటుంది. ఎందుకు డౌట్ఫుల్ గా ఉండడం అన్నమాట. సంశయాత్మకంగా అంటే, నా యుద్ధంలో నా కొడుకులు గెలుస్తారా లేకపోతే పాండవులే గెలుస్తారా? ఒకవేళ నా కొడుకులు గెలిస్తే రాజ్యం వస్తుంది కదా, అవునా కాదా అనే డౌట్ఫుల్ గా ఉన్నాడు. తర్వాత భయపూరితం అంట. భయపూరితం ఎందుకు అవుతున్నాడు అంటే, అక్కడ జరుగుతున్నది యుద్ధం ఎక్కడ జరుగుతుంది? కురుక్షేత్రంలో. ఆ కురుక్షేత్రం ఏంటంటే ధర్మక్షేత్రం. ఫస్ట్ లో మనం చదువుకున్నాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ కురుక్షేత్ర ప్లేస్ ఏంటంటే ధర్మక్షేత్రం. అక్కడ ఏదైనా సరే ధర్మమే నిలబడుతుంది కాబట్టి అధర్మం అనేది ఎప్పటికీ ఓడిపోతుంది. అలాంటి ప్రదేశంలో యుద్ధం చేస్తున్నారు. ఇతనికి ఎవరికి భయం వేస్తుంది, ధృతరాష్ట్రుడికి. అవును, ఇప్పుడు ఒకవేళ ఆ ప్లేస్ ప్రభావం వల్ల కౌరవులు ఏమన్నా వాళ్ళు మనసు మార్చేసుకుంటారేమో, వాళ్ళు మంచి వాళ్ళుగా అయిపోతారేమో అని భయపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే చూడండి, మనం ఎప్పుడన్నా తప్పు చేస్తాం అనుకోండి, అప్పుడే మనం భయపడాల్సి వస్తుంది, లేకపోతే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే కొడుకు మీద చాలా గుడ్డి ప్రేమ అన్నమాట. గుడ్డి ప్రేమ ద్వారా ఏంటంటే నా పిల్లలే కావాలి, నా పిల్లలే గెలవాలి, వాళ్ళకే రాజ్యం కావాలి అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళని శిక్షించకుండా అతను వాళ్ళని అలాగా వాళ్ళు చేసిన తప్పుల్ని పెంచుకొస్తూ ఉన్నాడు అనమాట. దాని మూలంగా కూడా ఇతనికి భయం వేస్తుంది, నేను చేసిన తప్పు ఒకటి ఉంది కదా, కాబట్టి ఆ మూలంగా నా కొడుకులు ఏమన్నా రాజ్యాన్ని కానీ వాళ్ళకి ఇచ్చేస్తారేమో. ఒకవేళ మంచితనం వచ్చేసి ఆ క్షేత్ర ప్రభావం వల్ల మంచిదిగా అయిపోయి, ఇదిగో మీ రాజ్యాన్ని మీరు తీసేసుకోండి అని ఇచ్చేస్తాడేమో అని మళ్ళీ ఇంకొక భయం. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఒకవేళ వాళ్ళు మనసు మార్చుకొని 5 ఊళ్ళు ఇవ్వమని అడిగారు కదా, ఆ 5 ఊళ్ళు కూడా తీసేసుకోండి, మనకి యుద్ధం వద్దు, మనం రాజీ పడదాము అని అంటాడేమో అనేసి ఇలాగా ధృతరాష్ట్రుడు ఇన్ని రకాలుగా అని అనుకుంటూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే పాండురాజు పుత్రుల్ని, తన పిల్లల్ని, యాక్చువల్ గా తండ్రి లేరు అంటే తమ్ముడు పిల్లల్ని తన పిల్లలుగా చూసుకోవాలి, కానీ తన పిల్లలుగా చూసుకోకుండా వాళ్ళని విడిగా చూస్తున్నాడు అనమాట. ఇలాగా వాళ్ళని వేరుగా చూస్తూ
తన మనస్తత్వం ఏది అనే దాని విషయం గురించి చూపిస్తూ పక్షపాత బుద్ధి చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే మన పిల్లలు తప్పు చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళని అప్పుడే శిక్షించాలి. శిక్షించడం అంటే ఆ తప్పు చేయకుండా వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఇంకో తప్పు చేయకుండా ముందు ముందు మనం వాళ్ళని అరికడుతూ ఉండాలన్నమాట. మనకి తెలుగులో సామెత కూడా ఉంది, మొక్కై వంగనిదే మానే వంగుతుందా అని. సో ఎప్పుడైతే మొక్కగా ఉన్నప్పుడు వాళ్ళని మనం మంచి పద్ధతిలో ఉంచుతూ జాగ్రత్తగా వాళ్ళని మనం చేస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని మనం సరిదిద్దుతూ ఉంటామో అప్పుడే వాళ్ళు సవ్యంగా ఉంటారన్నమాట. లేకపోతే ఈ దుర్యోధనుడి లాగా ఉంటారు. అప్పుడు ఈ ధృతరాష్ట్రుడి లాగా కూడా బాధపడాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లాగా పక్షపాత బుద్ధి చూపిస్తూ చూపిస్తున్నాడు. తర్వాత ఏంటంటే దుర్యోధనుడి గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలంటే ఇందులో చెబుతూ రాజా అని చెప్తాడనమాట. సంజయుడు రాజా నువ్వు అని చెప్తాడు. అంటే అలాగా చెప్పేటప్పటికి రెండో శ్లోకంలో చెప్తాడు. రెండో శ్లోకంలో రాజా నువ్వు అని చెప్తూ అక్కడ ఏం జరుగుతుందో విషయాలు చెప్తాడనమాట. రాజు అని ఎందుకు పిలుస్తాడు ధృతరాష్ట్రుడిని అంటే ఆ మనస్థితి ధృతరాష్ట్రుడి యొక్క మనస్థితి తెలుసుకొని ఉన్నాడు కాబట్టి, అంటే తన పిల్లలే పక్షపాత బుద్ధి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనస్థితి తెలుసుకొని ఉన్నాడు కాబట్టి రాజా అని పిలుస్తాడనమాట. అలా పిలవడంతో ఏంటంటే అతనిలో ఆల్రెడీ ఉన్న భయం అనేది ఏంటంటే నిబ్బరంగా ఉండి, ఓ నేను రాజుని కాబట్టి ఇంకా ముందు కూడా నేనే రాజును అవుతాను, నా పిల్లలే గెలుస్తారు కాబట్టి రాజ్యం నాకే వస్తుంది అనే దాంతో ఉంటాడని రెండో శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడిని రాజా అని పిలుస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దుర్యోధనుడి మెంటాలిటీ గురించి చెప్పుకుందాం అనమాట. దుర్యోధనుడు ఏంటంటే తన చతురతను చూపిస్తూ ఉంటాడు. చతురతను ఎలా చూపిస్తాడంటే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకం అన్నమాట. పశ్చేతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీంచము వ్యూఢం దుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? చదువుతాండి. చదవండి. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. ద్రోణాచార్యుడు వాళ్ళందరికీ ఆచార్యుడు కదా, ఆయన వీళ్ళందరికీ యుద్ధ విద్యలు అన్ని కూడా నేర్పించింది ఆయనే. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు అనమాట. ఇదిగో నువ్వు ఇలా తప్పు చేసావు కదా, చూడు ఇప్పుడు ఎట్లా అయింది అని ఆయన లోపాలన్నీ చూపిస్తున్నాడు. ఏంటి లోపంట? ద్రుపద కుమారుడు ఉన్నాడు కదా, ద్రుపద కుమారుడు దృష్టజిమ్నుడు ఉన్నాడు. అతనికి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో, ద్రుపదుడు ఎవరైతే ఉన్నారో అతనికి ద్రోణాచార్యుడికి మధ్య కొంచెం వైరం ఉంటుంది అనమాట. ఆ వైరాన్ని వదిలిపెట్టేసి అతని ద్రుపదుడి కుమారుడు దృష్టజిమ్నుడు ఎవరైతే ఉన్నారో అతనికి నువ్వు అన్ని రకాల విద్యలు నేర్పిస్తున్నావు. కానీ ఆ ద్రుపదుడు ఎందుకు కన్నాడు అంటే ఒక యజ్ఞం ద్వారా, ఒక వరం ద్వారా తన కొడుకుని పొంది అతని ద్వారా ద్రోణాచార్యుడిని చంపించడానికి అతన్ని పొందుతాడనమాట. సో అలాంటి పుత్రుడికి నువ్వు వెళ్ళి నీ శత్రువైన పుత్రుడికి నువ్వు అన్ని రకాల విద్యలు నేర్పించావు కదా, ఇప్పుడు అతను చూడు ఏం చేశాడు? పాండవుల వైపుకు వెళ్ళిపోయి అక్కడ యుద్ధం ఏదైతే ఉంటుందో వ్యూహం అంటారు కదా, వ్యూహ రచన అంటాం. ఆ యుద్ధంలో చేయవలసిన వ్యూహ రచన అంతా నీ శిష్యుడు నువ్వు ఎవరికైతే నేర్పించావో ఆ దృష్టజిమ్నుడు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇంకా ఏంటి? కాబట్టి అంటే నువ్వు యుద్ధ విద్యలన్నీ నేర్పించావు కాబట్టి అది వాళ్ళ వైపుకి వెళ్ళిపోయిందని. అలాగా ఆయన లోపాన్ని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నాడు? నువ్వు రాజీ పడకుండా యుద్ధం చెయ్యి అని చెప్పి, అప్పుడు నువ్వు తప్పు చేసావు అనే ఉద్దేశంతో వేలెత్తి చూపిస్తున్నాడు అనమాట. తర్వాత రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు? అర్జునుడు గురించి చెప్తున్నాడు. అర్జునుడు నీ చాలా ప్రియ శిష్యుడు, చాలా బుద్ధిశాలి, నీకు చాలా ఇష్టం ఆయన అంటే. అతను పక్క అంటే పాండవుల సైడ్ ఉన్నాడు కదా, అర్జునుడి మీద ప్రేమతోటి ఉదారత చూపించి నువ్వు యుద్ధం చేయడం సవ్యంగా చేయకుండా ఉండడానికి వీల్లేదు, పరాజయం పొందకుండా నువ్వు సవ్యంగా యుద్ధం చేయని చెప్పి హెచ్చరిస్తున్నాడు అనమాట. సో ఇట్లాంటి పనులు చేస్తూ తన చతురతను చూపిస్తున్నాడు అలా మాట్లాడుతూ. ఇంకా ఏం చేస్తున్నాడు? రెండు వైపుల సైన్యాల్ని, పాండవుల వైపు ఉన్న సైన్యాన్ని, కౌరవుల వైపు ఉన్న సైన్యాన్ని, వాళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటూ ఏమనుకుంటున్నాడు? ఓ నా దగ్గర ఇన్ని అక్షోహిణులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర అన్ని తక్కువ ఉన్నాయి అని అనుకుంటూ నా దగ్గర ఎక్కువ సైన్యం ఉంది కాబట్టి నాదే విజయం, నేనే జయిస్తాను అని చెప్పి అనుకుని ఇంకా ఏం చెప్తున్నాడు? మళ్ళీ ద్రోణుడు, కృపాచార్యుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అనమాట. అటువైపు మన దగ్గర భీముడికి సరిపడా కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ లాంటి మహావీరులందరూ ఉన్నారంటే ఒకటి ఏం చేశాడు? ద్రోణాచార్యుడి దగ్గర ఆయన లోపాలను ఎత్తి చూపించాడు. ఒకటి దృష్టజిమ్నుడి విషయంలో, అర్జునుడి విషయంలో.
రెండో పాయింట్ ఏం చేశాడంటే వెళ్ళి వాళ్ళ సైన్యాన్ని కంపేర్ చేసుకున్నాడు. మూడో పాయింట్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర ఎంతెంత మంది వీరులు ఉన్నారు, మహాయోధులు ఉన్నారు, అటువైపు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళకి సమఉజ్జీలుగా ఎవరు ఉన్నారని చూసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ భీముడి దగ్గరకు వచ్చేటప్పటికి భీముడికి సమానంగా కర్ణుడు ఉన్నాడు అనుకుంటున్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఇలాంటి మహావీరులందరూ ఉన్నారు కదా. కానీ వీళ్ళందరూ ఏంటంటే, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏంటంటే నా చేతిలో చనిపోవడానికి, అంటే నా కోసం చనిపోవడానికి వీళ్ళందరూ వచ్చారు అని చెప్పేసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంకా ఏంటంటే కౌరవ సేనాధిపతి భీష్ముడు, అంటే కౌరవుల వైపు వాళ్ళ సేనాధిపతి భీష్ముడు ఉన్నాడు అనమాట. పాండవుల వైపు సేనాధిపతి ధృష్టద్యుమ్నుడు ఉన్నాడు. సో భీముడి దగ్గరికి చూస్తే భీముడిని గురించి ఆలోచించుకుంటే ఏం చేశాడు, ద్రౌపదిని అవమానపరిచాడు కదా, నేను నీ హృదయాన్ని చీల్స్తాను అని చెప్పేసి శపథం చేస్తాడు భీముడు. సో అలా చీల్స్తాను అని చెప్పాడు కాబట్టి అదొక భయం అన్నమాట. వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటే అప్పుడు ఏమైపోవాలి నాకు అని చెప్పి భయం. అలాగే భీముడి బలం చూసి అతనికి ఒక పక్కన భయం కూడా వేస్తూ ఉందన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడు, భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చెప్తున్నాడు అనమాట, మీరు వాళ్ళందరూ మీ మనవళ్ళు వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళ మీద ప్రేమ గురించి మీరు ఆలోచించకండి అని చెప్పి, మీరు సంపూర్ణంగా మా కోసమే యుద్ధం చేయండి అని భీష్ముడికి చెప్తూ మిగతా వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు, భీష్మ పితామహుడు అందరికంటే ఇది కాబట్టి పెద్దవాడు కాబట్టి మీరందరూ ఆయనకి సహాయ సహకారంగా ఉంటూ సంపూర్ణంగా రక్షణ కల్పించండి అని చెప్తూ భీముడితోటి మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా భీష్మ పితామహుడికి ఇలా చెప్తున్నాడు అనమాట. అంటే తన చతురతనంతా అందరి మీద ఉపయోగిస్తూ చెప్తూ ఒక్కొక్కరి మీద, అంటే భీముడి మీద ఉన్న ఈర్షను చూపిస్తున్నాడు, భీష్ముడికి మద్దతు ఇవ్వమని చెప్తున్నాడు, ద్రోణాచార్యుడు యొక్క తప్పుని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఆ రెండు వైపుల పక్షాల్లో ఉన్న యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు అనమాట. ఇలాగా చెప్పుకుంటూ వచ్చి తర్వాత యాక్చువల్ గా చెప్పాలంటే మనకి ఇప్పుడు భీముడు అంటే ఎందుకు భయం వేస్తుంది, ఈర్ష పుడుతుందంటే ఒకే నక్షత్రంలో 5గురు పుడతారు. ఎవరెవరు, భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు అన్నమాట. అయితే ఎవరి చేతుల్లో ఫస్ట్ ఒకళ్ళు చనిపోతారో అతని చేతిలోనే మిగతా 3 కూడా చనిపోతారు అనమాట. అయితే భీముడి చేతిలో ఇప్పుడు జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు వాళ్ళ 3 చనిపోయినారు. ఇప్పుడు మిగిలిందల్లా భీముడు, దుర్యోధనుడు వాళ్ళిద్దరే ఉన్నారు. అయితే దుర్యోధనుడు అయితే మిగతా 3 చంపలేదు కాబట్టి అతనికి భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు నా చావు నిజంగానే కంపల్సరీగా రాసి పెట్టుంది కదా, భీముడి చేతిలో రాసి పెట్టింది, ఎందుకంటే ఆ 3 యోధుల్ని చంపారు కాబట్టి నా చావు కూడా అతని చేతిలోనే రాసింది అని చెప్పేసి భయపడుతున్నాడు. మళ్ళీ ఈ సైన్యాన్ని చూసి భీష్మ పితామహుని వీళ్ళందరినీ చూసి కూడా విజయం నాది అని కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట, ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నాడు, తనతో తన్ని పెంచుకొని డిసైడ్ చేసేసుకున్నాడు, యుద్ధము చేస్తే విజయం నాదే అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. అయితే తర్వాత శ్లోకాల్లో ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ ఇంకా యాక్చువల్ గా మనం ఇంత చెప్పుకున్నప్పుడు భగవంతుడి గురించి కూడా చెప్పుకోవాలి. అయితే ఇతను ఒక్కటే ఆలోచించుకోవట్లేదు, ఏంటంటే ఇంతమంది సైన్యం ఉన్నా సరే వాళ్ళ వైపు పాండవుల వైపు తక్కువ సైన్యం ఉన్నా వాళ్ళ దగ్గర కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అనమాట. కృష్ణుడు ఎంత మర్సిఫుల్ గాడ్ అంటే చాలా కరుణామయుడు అంటాం కదా, ఆయన అర్జునుడి యొక్క రథసారథిగా వచ్చాడు అనమాట. అర్జునుడి యొక్క రథసారథిగా వచ్చి ఏం చేస్తున్నాడు, ఆ రథాన్ని నడిపిస్తున్నాడు. అర్జునుడు యుద్ధంలో వెళ్తున్నప్పుడు చేతులతోటి ముట్టుకొని నోటితోటి చెప్పడానికి వీలవదు, ఆ సౌండ్ లో వినిపించదు, కాలితోటి తన్నాల్సి వస్తుంది అనమాట. ఎడం వైపుకి వెళ్ళాలంటే ఎడం వైపుకి, కుడి వైపుకి వెళ్ళాలంటే కుడి వైపుకి తన్నాల్సి వస్తుంది. సో అట్లాంటి పరిస్థితి కూడా భరించడానికి కృష్ణుడు రెడీగా ఉంటారు. ఇంకా ఏం చేస్తారట, యుద్ధం అయిపోయిన తర్వాత గుర్రాలని శుభ్రంగా కడిగి వాటన్నిటిని ఇచ్చేసి వాటికి కావాల్సిన ఫుడ్ అవంతా పెట్టి మళ్ళీ నెక్స్ట్ రోజు యుద్ధానికి రథాన్ని తయారు చేసుకుంటుంటారట కృష్ణుడు. అయితే ఇదంతా చూసేటప్పటికి కర్ణుడు ఏం చేస్తాడట, నాకు కూడా ఒక రాజు కావాలి, రథసారథిగా ఒక రాజు కావాలి అని చెప్తే అప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు, శల్యుణ్ణి తన రథసారథిగా ఇస్తాడనమాట. ఇచ్చేటప్పటికి అతను ఏం చేస్తాడు, ఏంటంటే రాజు కదా, రాజు అవన్నీ ఎందుకు చేస్తాడు, కృష్ణుడు చేసినట్టుగా వీళ్ళందరూ రథసారథిగా చేయాలంటే చేయలేరు. కర్ణుడు అన్న మాటలకి ఏం చేస్తాడంటే రథాన్ని మధ్యలోనే వదిలిపెట్టి యుద్ధం దగ్గర వెళ్ళిపోతాడు అనమాట, నేను అవన్నీ చేయను అని చెప్పి. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే మనం చాలా కృష్ణ పరమాత్ముడి యొక్క కరుణ తన భక్తుల మీద ఎలా ఉంటుంది అనేది మన స్టార్టింగ్ నుంచే మనకి అర్థమవుతుంది. సో ఈ రకంగా ఏంటంటే వాళ్ళు బివిల్డర్ అంటే ఏంటంటే బుద్ధి లేకుండా దానికి తయారైపోతూ ఉంటారు అని చెప్తున్నారు అనమాట. తర్వాత అర్జునుడు ఏం చెప్తాడు,
ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఏంటంటే భగవంతుణ్ణి మనం ఫస్ట్ ఎలా అర్థం చేసుకోవాలి అని. శ్రీరంగం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. కానీ అతనికి చదువు రాదనమాట. వాళ్ళ గురువు గారు ఏం చెప్తారు, భగవద్గీత ఇచ్చి నువ్వు చదువు బాబు అని చెప్తారు. అతనికి ఉల్టా పట్టుకొని కూర్చుంటాడు. దాని మీద భగవద్గీత మీద బుక్ చూసారా ఎప్పుడన్నా? దాని మీద అర్జునుడు కూర్చొని ఉంటాడు, కృష్ణుడు చెప్తూ ఉంటాడు. రథసారథిగా కృష్ణుడు ఉండి చెప్తూ ఉంటారు అనమాట. అది చూస్తూ ఉంటాడు, బయటికి తిప్పుతూ ఉంటాడు. కానీ అతనికి చదవడానికి రాదు కదా, కానీ ఏడుస్తూ ఉంటాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతనికి బుక్ చదవడం, మామూలుగా చదువు రాదు, పుస్తకం చదవడం రాదు, శ్లోకాలు అవన్నీ చదవలేక ఏడుస్తున్నాడేమో అనుకుంటారు అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు అన్నమాట సౌత్ ఇండియా టూర్ అంటే దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చినప్పుడు అతన్ని చూసి శ్రీరంగం వచ్చినప్పుడు అతన్ని అడుగుతారు, బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఇక్కడ కృష్ణుడు ఎంత గొప్పవాడు కదా, తన భక్తుని కోసం తను రథసారథిగా కూడా తయారవడానికి రెడీ అయినాడు అని చెప్పేసి, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఎడం వైపు తన్నడము, కుడివైపు చేయడము, అలా వాళ్ళకి సేవకుడిగా వచ్చాడు. ఆ రథాన్ని నెక్స్ట్ రోజు యుద్ధానికి క్లీన్ చేసి పెట్టడానికి, గుర్రాలను కడగడము, వాటికి ఫుడ్ పెట్టడము, అవన్నీ చేస్తూ కృష్ణుడు చేస్తున్నాడు కదా. కృష్ణుడు నిజంగా ఎంత కరుణామయుడు కదా, తన భక్తులు ఎందు ఆయన నిజంగా సేవకుడిగా వచ్చి చేస్తూ ఉంటాడు అని చెప్పేసి. సో ఈ రకంగా మనం ఏంటంటే భగవంతుని యొక్క మర్సీ అంటాం చూసారా, కృప అనేది తన భక్తుల మీద ఎంత ఉంటుంది అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారంటే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తారంటే రథాన్ని తీసుకెళ్లి నువ్వు అక్కడ పెట్టమని చెప్తారు. ఇక్కడ సైన్యం మధ్యలో పెట్టవు అని చెప్పేసి చెప్తారనమాట. సైన్యం మధ్యలో పెట్టమని చెప్తారు. ఎవరు? అర్జునుడు చెప్తాడు. చెప్తే తీసుకువెళ్తాడు అనమాట. దానికి ముందు ఏం చేస్తారంటే, ఇప్పుడు అనుకుంటున్నాడు కదా, వీళ్ళు పాండవుల దగ్గర కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. కృష్ణ పరమాత్ముడితో పాటు లక్ష్మీదేవి ఉంది. అలాగే రథం ఉందన్నమాట. ఈ రథాన్ని అగ్నిదేవుడు వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తాడు. ఎవరికి? అర్జునుడికి. అలాగే ఆ క్షేత్ర ప్రభావం ఒకటి. తర్వాత జెండా మీద కపిరాజు అన్నమాట, హనుమంతుడు ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు పాండవులు విజయాన్ని పొందుతారు అనే దానికి సంకేతాలుగా చూపిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే శంఖం కూడా వాటిల్లో ఒకటి, వీళ్ళ యుద్ధము జయం పొందుతారు అనడానికి ఇది కూడా ఒక సంకేతం అన్నమాట. సో ఇక్కడ ఇంకొక శ్లోకం ఉంది. నెక్స్ట్ శ్లోకం, సఘోషాగాత రాష్ట్రానాం. ఎవరైనా చదువుతారా శ్లోకం వచ్చిన వాళ్ళు? లేకపోతే నేను చదువుతానండి. శ్లోకం, సఘోషోధార్త రాష్ట్రాణాం హృదయాని వ్యధారయత్ నభశ్చ పృథ్వీం చైవ నునాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను. భూమి ఆకాశములు రెండింటినీ కంపించదు. అది ధృతరాష్ట్ర తనయుల హృదయాలను బద్దలు చేసెను. ఇప్పుడు ఏంటిదా, ఆ శంఖం ఏదైతే ఉందో ఆ అర్జునుడు ఏం చేశాడు, ఆ శంఖాన్ని తీసుకొని పూరించాడు అనమాట. పూరించేటప్పటికి ఎంత పెద్ద శబ్దం వచ్చేసిందంటే వాళ్ళు అంటే ధృతరాష్ట్రుడి పుత్రుల యొక్క హృదయాల్లో భయం అనేది మొదలైపోయిందిట. ఎట్లా భయం మొదలైందిటంటే, పోలీసులు ఎప్పుడన్నా వస్తూ ఉంటారనుకోండి, దొంగల్ని తరుముకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళల్లో భయం అనేది వస్తుంది కదా, పోలీసులు వస్తున్నారు అని చెప్పి అంత భయం వచ్చిందట ఒక్కసారిగా ఈ శంఖం యొక్క శబ్దం వినేటప్పటికి. వాళ్ళ హృదయాలు బద్దలైపోయినాయి. అప్పుడు ఆ కృష్ణుడి పైన నమ్మకం కూడా పాండవులకి కలిగింది, ఆల్రెడీ ఉంది. అసలు ఎక్కడైనా సరే కృష్ణ ఉన్నాడంటే గనక మనం కంపల్సరీగా ఏంటంటే విజయం అనేది లభిస్తుంది అనమాట. ఇప్పుడే మనం కృష్ణుడి యొక్క కృప ఎలా ఉంటుంది అనే గురించి చెప్పుకున్నాం కదా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మనందరికీ తెలిసిందే. ఎవరన్నా చదువుతారా? నేను చదివి చెప్పమంటాను. నేను చదువుతాను. ఎత్ర యోగేశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువా నీతిర్మమ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చట ఉందురో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇదియే నా అభిప్రాయము.
ఇది స్వయంగా భగవంతుడు ఇది చెప్తాడనమాట. ఎవరు సంజయుడు చెప్తాడనమాట. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటారో, ఎక్కడైతే ధనుర్ధారులతోటి ఉన్న పార్థుడు అంటే అర్జునుడు ఉంటాడో అక్కడ శ్రీ అంటే లక్ష్మి అన్నమాట. తర్వాత సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు పాండవుల వైపు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి విజయం వాళ్ళ వైపే ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ యుద్ధం చేయడానికి సంకోచం చూపిస్తున్నాడు ఎవరు? అర్జునుడు. సో ఇవన్నీ చెప్పుకున్న తర్వాత అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు? ఆ కృష్ణుడి చోతి చెప్తాడనమాట. కృష్ణ, నువ్వు తీసుకెళ్లి సైన్యం మధ్యలో నువ్వు రథాన్ని నిలిపిపెట్టు అని చెప్పి. అయితే ఇక్కడ మనము ఇందాక కూడా తెలుసుకున్నాం కదా కృష్ణుడి కరుణ ఎలా ఉంటుంది అని. ఇక్కడ అర్జునుడు కృష్ణుడికి ఆర్డర్ చేస్తున్నాడు అనమాట, నువ్వు తీసుకెళ్లి రథాన్ని అక్కడ పెట్టు అని. సో అలాగా ఆయన తన అపారమైన కృపని ఈ రకంగా చూపిస్తూ తన భక్తులకి సేవ చేస్తారు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అర్జునుడు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ భగవంతుడు తీసుకెళ్లి ఆ రథాన్ని ఆ సైన్యం ఇరు సైన్యాల మధ్యలో ఉంటారనమాట. మనకి ఇక్కడ ఇంకొక స్టోరీ చెప్తాను నేను. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవ్వబోతుంటే ఏం చెప్తాడంటే ధర్మరాజు వెళ్ళి కృష్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడి రమ్మని చెప్పి పంపిస్తారనమాట. అంటే అందరినీ మిగతా రాజులు ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరి పక్షాన ఉంటారో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ వైపు యుద్ధం చేయడానికి వస్తారు కదా. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు మిగిలాడు, అందుకని వెళ్ళి కృష్ణ దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్పి పంపిస్తాడు. అయితే ఇక్కడికి వెళ్ళాడు కదా, అందుకని శకుని ఏం చేస్తాడంటే దుర్యోధనుడిని పంపిస్తాడు అనమాట. అదిగో అర్జునుడు వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్ళి కృష్ణుడి దగ్గర ఉన్న సైన్యాన్ని అంతా నువ్వు కూడా తీసుకొని రా, నాకు కూడా ఇవ్వమని చెప్పి తీసుకోను అని చెప్పి పంపిస్తాడు. అయితే కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన పడుకొని ఉంటాడు అనమాట. అర్జునుడు వస్తాడు, అర్జునుడు వచ్చి కూర్చొని ఉంటే కాళ్ళ వైపు కూర్చొని ఉంటాడు. కాళ్ళ వైపు కూర్చొని ఉంటే దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధనుడు వచ్చి నేను కాళ్ళ వైపు కూర్చోడం ఏంటి చీ అని చెప్పేసి తన అహంకారం అన్నమాట. దుర్యోధనుడికి ఎంత అహంకారం ఉందంటే కృష్ణుడిది కాళ్ళ దగ్గర కూర్చోడానికి కూడా అతనికి ఇష్టం ఉండదు, వెళ్ళి తల వైపు కూర్చుంటాడు. ఇదంతా కృష్ణ లీలే అంటాం యాక్చువల్ గా చెప్పాలంటే. ఏం చేస్తాడు కృష్ణుడు? కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు తెరిచి చూసేప్పటికి ఎదురుకుండా ఎవరున్నారు? అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు ఉండేటప్పటికి వెంటనే చూసి ఆ బావా వచ్చావా అని కావలించుకొని ఏంటి ఇలా వచ్చావు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ దుర్యోధనుడిని పట్టించుకోరు అనమాట. అప్పుడు దుర్యోధనుడు వచ్చి అని నేను కూడా ఇక్కడ ఉన్నాను అని చెప్పి వచ్చి దగ్గరకు వచ్చి అంటే ఆహా నువ్వు ఇప్పుడు వచ్చావు, నువ్వు అతను కూడా బావే అవుతాడు దుర్యోధనుడు కూడా. సో ఎప్పుడు వచ్చావు ఏంటి అని చెప్పి అడిగితే నేను అతని కంటే ముందే వచ్చాను ఇక్కడ అని చెప్పంటాడు. సరే అని చెప్పి ఏంటి విషయం అని అప్పుడు అడుగుతాడు అనమాట దుర్యోధనుడు. అర్జునుడి కంటే కూడా ముందు నేను వచ్చాను కాబట్టి నాకు నువ్వు ఇవ్వమని చెప్పి, అంటే నాకు యుద్ధంలో సహాయం చేయడానికి నీ సైన్యాన్ని ఇవ్వమని. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, నా సైన్యం అంతా ఒకవైపు నేను ఒకవైపు, సో ఇద్దరిలో ఎవరికి కావాలో ఏం కావాలో ఎంచుకోండి అని చెప్పి చెప్తాడు. చెప్తే అప్పుడు దుర్యోధనుడు అనుకుంటాడు అనమాట, ఎక్కడ ఈ సైన్యాన్ని అంతా తీసేసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పి మళ్ళీ దుర్యోధనుడికి అక్కడ భయం. అందుకని ఇలాగే కోరుకోవాలి అనుకుంటే చివరికి అలా కోరుకున్నాక మిగిలిపోయింది ఎవరు? సైన్యాన్ని అంతా నేనే కోరుకుంటాను ఫస్ట్ అని చెప్పి సైన్యాన్ని కోరుకుంటాడు దుర్యోధనుడు. తర్వాత కృష్ణుడు మిగిలిపోతాడు. కృష్ణుడిని అర్జునుడు తీసుకుంటాడు అనమాట. సో ఇలాగా చెప్తాడు కృష్ణుడు, నేను ఆ అస్త్రం పట్టను, ఏమి పట్టను, నేను మాత్రం మీతో పాటే ఉంటాను తప్పించి నేను యుద్ధం చేయను, అస్త్రం పట్టను అని చెప్పి చెప్తాడు వాళ్ళకి. సో ఈ రకంగా కృష్ణుడు ఏంటంటే వాళ్ళది నారాయణ సేన అంటాం కదా, ఆ నారాయణ సేనంతని దుర్యోధనుడికి ఇచ్చి పాండవుల వైపు వచ్చి ఈయన రథసారథిగా ఉన్నారనమాట. అయితే దీని గురించి మనం ఏంటంటే ఎంత ఓర్పు సహనము కావాలి, మనము ఏదన్నా పని చెయ్యాలన్నా ఆలోచన అవన్నీ కావాలి అనే విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో అలాగా కృష్ణ పరమాత్ముడు వచ్చి వీళ్ళకి ఎవరికి అర్జునుడికి హెల్ప్ చేస్తాడు రథసారథిగా వచ్చి. అయితే ఇక్కడ ఏం చెప్పాడు? ఆ ఆర్డర్స్ అలాగా అంటే నేను మీతో పాటు ఉంటాను అని చెప్పాడు కదా, అలాగా తన భక్తులు చెప్పిన ఆర్డర్స్ అన్ని కూడా కృష్ణ పాటిస్తూ ఉన్నారు అనమాట. వెళ్ళి తీసుకొని వెళ్ళి రథాన్ని ఆ మధ్యలో రెండు సైన్యాల మధ్యలో నిల్చోపెట్టు అని అంటేనో అది ఒప్పుకొని ఏం చేస్తాడంటే కృష్ణ తీసుకొని వెళ్తారనమాట. కృష్ణుడు తీసుకొని వెళ్తారు. అక్కడ రథాన్ని అక్కడ మధ్యలో ఆపి పెడతారనమాట. ఇక్కడ పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ అర్జునుడు ఒకసారిగా వాళ్ళందరినీ చూసేటప్పటికి ఏం చేస్తాడు, నాకు భయం వేస్తుంది అని చెప్పేసి అనుకొని వీళ్ళందరూ ఎందుకు అక్కడ ఉన్నదంతా వాళ్ళు
ఎవరు వాళ్ళు? తన మామలు, తండ్రులు, గురువులు, బంధువులు వాళ్ళే ఉన్నారు అందరూ. వాళ్ళందరినీ కూడా ఏంటంటే చంపాలా ఈ యుద్ధంలో అని చెప్పి భయపడిపోతూ ఉంటాడనమాట. అక్కడ చూసేటప్పటికి ఏం చేయాలో అర్థం కాదు. అందరూ తన వాళ్ళే. ఇప్పుడు ఈ యుద్ధం జరిగితే వీళ్ళందరూ చనిపోతారు. అసలు ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేటప్పటికి తన దేహం అంతా కంపించిపోతూ ఉంటుందన్నమాట. అందుకని యుద్ధం చేయడానికి సంకోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఈ శ్లోకం చదువుదాము. ఎవరైనా చదువుతారా? నేను నేను చదువుతాను. చదువుతాను మేడం. ఆ. తాన్ తాన్ సమీ- సమీక్షస్య కౌంతేయః కౌంతే. సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. సర్వవిధ బంధువులను మరియు స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణను గూడినవాడై ఈ విధముగా పలికెను. ఎలా చెప్తున్నాడు? అక్కడికి వెళ్ళి రథం, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పిక్చర్ లో కూడా చూస్తున్నాం. రథాన్ని తీసుకొచ్చి ఇరు సైన్యాల మధ్యలో పెట్టారనమాట. పెట్టేటప్పటికి ఒక్కసారిగా హృదయం కంపించిపోతుంది. ఎందుకు? అక్కడ ఉన్న వాళ్ళందరూ అతని ఫ్రెండ్స్, అంటే స్నేహితులు, బంధువులు, వాళ్ళు మామలు, పినతండ్రులు, తండ్రులు వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ చూసేటప్పటికి వీళ్ళతోట చెయ్యాలని అతని హృదయం కరుణతోటి అయిపోతుంది అనమాట. వీళ్ళందరూ చనిపోతారా యుద్ధం చేస్తే అని చెప్పి. ఇక్కడ వీళ్ళందరూ ఆయన స్వజనులు అన్నమాట. తర్వాత అర్జునుడు చెప్తున్నాడు. చదువుతారు ఎవరైనా? చదువుతాను. చదువుతాను. ఇంతకు ముందు చదవని వాళ్ళు చదవండి. నేను చదువుతాను మేడం. విజయలక్ష్మి. చదవండి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమును నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీరావయములను కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళందరినీ చూసి, అంటే వీళ్ళందరూ యుద్ధంలో అక్కడ నుంచున్న వాళ్ళందరూ ఎవరు? నేను యుద్ధం చేయాల్సింది ఎవరితోటి అంటే నా బంధువులతోటే చెయ్యాలి, నా మిత్రులతోటే చెయ్యాలి, నా స్నేహితులతోటే చెయ్యాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళతోటి చెయ్యాలి అనేటప్పటికీ నా శరీరం కంపించిపోతుందట. అవయవాలన్నీ కంపించిపోతున్నాయి. ఏ ఏ అవయవం ఎలా అవుతుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అవయవాలు కంపించడం అంటే ఇలాగా వణుకు వస్తుంది కదా, అలాగా. నోరు ఎండిపోతుందట. దేహం మొత్తం కంపించిపోతుంది. రోమాలన్నీ నిక్కబొడుచుకొని పోతున్నాయి. చేతిలో ఉన్న గాంధీవం జారి పడిపోయిందనమాట. చర్మం అంతా మంటలెత్తిపోతుంట. కాళ్ళు నిలబడలేక ఇదైపోతున్నాయి. మనసు అంతా ఎట్లాగో ఉంది. అలాగా అది ఎందుకు అవుతుంది అంటే అది కరుణ అన్నమాట. మిగతా వాళ్ళందరి మీద కరుణ. తనకి ఈ రాజ్యం అనే దాని మీద భోగం చేయాలి అనే ఆలోచనే లేదు. వీళ్ళందరూ చనిపోతే గనక ఆ దయాద్ర హృదయంతో అర్జునుడు ఈ రకంగా పలుకుతున్నాడు అనమాట. ఆ శరీరం కంపించిపోవడం, ధనస్సు జారిపోవడం, ఇవన్నీ చేస్తూ అవన్నీ నేను చూడగలుగుతున్నాను. కాబట్టి నాకేంటంటే ఈ రాజ్యం కానీ, ఈ విజయం కానీ, అలాగే సుఖం, ఆ రాజ్యం మూలంగా వచ్చే సుఖం కానీ నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు, నేను వాంఛింపలేదు. కాబట్టి ఈ రాజ్యం కోసం ఇంతమంది చనిపోవాలంటే గనక నాకు ఈ యుద్ధమే అవసరం లేదు అని అంటున్నాడు అనమాట. అది కరుణతోటి అంటున్నాడు. మనం ఇక్కడ ఒక్కసారి కంపేర్ చేసుకుంటే దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళందరూ కూడా నా కోసం యుద్ధం చేసి చనిపోవడానికి రెడీగా ఉన్నారు అంటున్నాడు. కానీ ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? వీళ్ళందరూ నా కోసం చనిపోతారా అని బాధపడుతున్నాడు అనమాట కరుణతోటి. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు అర్జునుడు ఏ యుద్ధాలు చేయలేదా? అలాంటిది ఇక్కడ యుద్ధం చేస్తున్నాను అనేటప్పటికీ ఎందుకు బాధపడిపోతున్నాడు అని. ఎందుకు బాధపడుతున్నాడు అంటే అది కరుణ అన్నమాట. అంతకు ముందు చేశాడు. అక్కడ వీళ్ళ వాళ్ళు లేరు కదా, వాళ్ళ తాతలు, తండ్రులు, పినతండ్రులు, అన్నలు, బంధువులు వీళ్ళందరూ లేరు కదా. మామూలుగా యుద్ధం చేశాడు. అందుకనే ఆయన పేరు విజయుడు అని కూడా అన్నారు. ఏ యుద్ధం చేసినా అపజయం అనేది రాదనమాట. సో అలాగా, అందుకని నేను యుద్ధం చేయనని చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే భోగం, అంటే ఈ యుద్ధం చేయడం వల్ల రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంతో నేను భోగం అనుభవించాలనుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకని నేను యుద్ధం చేయను అని చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే వంశనాశనం. యుద్ధంలో చాలా మంది చనిపోతారు. మగవాళ్ళు చనిపోతే గనక ఆ వంశం నాశనం అయిపోతుందని. పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఎలాగై తయారవుతారు అంటే ఒక తండ్రి వాళ్ళు లేని పిల్లలు ఎలా తయారవుతారు అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే పాప భీతి అన్నమాట. ఇంతమందిని నా చేతులతోటి చంపుతూ ఉంటే గనక నాకు పాపం అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకని యుద్ధం చేయను అని చెప్తున్నాడు అనమాట. ఈ రకంగా అర్జునుడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ప్రతినిత్యం ఏంటి మనం కూడా
కన్ఫ్యూజన్ లో ఉంటాం. ఇప్పుడు అర్జునుడు ఎట్లా అయితే యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాలా, లేదంటే గనక మనము దీన్ని ఏంటంటే యుద్ధం ఆపేసేయాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇప్పుడు మాతాజీ మనకి ఒక క్వశ్చన్ పెడతారు. మాతాజీ రెడీగా ఉన్నారా? ఎస్ మాతాజీ, ఒక్క నిమిషం. ఇప్పుడు మాతాజీ ఒక క్వశ్చన్ పెడతారు, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. వచ్చిందా మాతాజీ పోల్? వచ్చింది. మీకు ఒక 2 minutes టైం ఇస్తాను, చూసి ఆ క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ చేయండి కరెక్ట్ గా. క్వశ్చన్ ఏమిటంటే, అర్జునుడు యుద్ధం చేయడం వల్ల ఆనందం వస్తుంది అని అనుకుంటున్నాడా? అవును, కాదు, యుద్ధం వదిలి వెళ్ళడం మంచిది అనుకుంటున్నాడు. యుద్ధం వదిలి వెళ్ళడం మంచిది అనుకుంటున్నాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి మాతాజీ. నేను 1 minute తర్వాత పోల్ ఎండ్ అయిపోతుంది. అందరూ పార్టిసిపేట్ చేయండి. క్లాసు ఎంత వరకునండి? 11 వరకునా? 11కి ఎండ్ చేసేద్దాం మాతాజీ, అయిపోవచ్చింది ఒక 5 minutes లో. ఓకే ఓకే. $52 members పోల్ చేశారు. ఎండ్ చాలా మాతాజీ, పోల్ ఇంకా ఉంచాలి. తప్పైతే తప్పు, కరెక్ట్ అయితే కరెక్ట్. మీరు అలా అనుకోవద్దు, ఇది పెద్ద ఎగ్జామ్ ఏం కాదు. నేను వీటన్నిటికీ ఏంటి అనేది కూడా ఆన్సర్ నేను చెప్తాను, కానీ రేపు చెప్తాను, ఇవాళ చెప్పను. ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది నేను రేపు చెప్తాను, మీరు పోల్ చేయండి. మళ్ళీ గ్రూప్ లో పెడతారండి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మాకు ఉంటాయి. రేపు నేను ఆన్సర్ చెప్పిన తర్వాత పెడతా. ఓకే అండి, అంటే ఎప్పుడైనా పిల్లలకి వాళ్ళకి చెప్పడానికి. ఇవాళ క్లాస్ లో నేను చెప్పిన దానిలోంచి క్వశ్చన్స్ అడుగుతాను, అది గ్రూప్ లో పెడతాను. ఇప్పుడు ఇక్కడ అడిగిన ఆన్సర్ మాత్రం రేపు క్లాస్ లో చెప్పిన తర్వాత ఈ ఆన్సర్ గ్రూప్ లో పెడతాను. పోల్ ఎక్కడుంది మాతాజీ? కనిపించట్లేదు. కనిపిస్తుంది, చాప్టర్ 1 క్వశ్చన్ అని వచ్చింది కదా, స్క్రీన్ మీదే ఉంది. ఓకే మాతాజీ, ఎండ్ చేయనా పోల్? ఆ, 58 members పార్టిసిపేట్ చేశారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. ఓకే. సో తీసేసేయండి. వెళ్ళిపోలేదా మాతాజీ, ఇంకా ఉందా పోల్? పోలా ఉంది. ఓకే మాతాజీ. సో ఇప్పుడు ఏంటి, అర్జునుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనమాట, యుద్ధం చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. మీకందరికి ఎప్పుడైనా కన్ఫ్యూజన్స్ వస్తాయా అర్జునుడి లాగా? వస్తే ఎలాంటి విషయాల్లో వస్తాయి? వస్తాయి మాతాజీ. ఎలాంటి విషయాల్లో వస్తాయి? అంటే ఏ కూర ఉండాలి, ఏం వండాలి, మాకు అది ఏం టిఫిన్ చేయాలి, అంతేనా? అది కాదండి, మగవాళ్ళకైతే చాలా ఉంటాయి. అవును కదా, మనకి ఎక్కువ ఉండవు, మనం ఏదో ఒకటి చేస్తాం. సరే, ఇక్కడ అర్జునుడు ఏమనుకుంటున్నాడు, యుద్ధం చేయాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. మన నార్మల్ జీవితంలో కూడా మనందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి, ఇప్పుడు మగవాళ్ళు తీసుకునేటప్పటికి భార్య మాట వినాలా, భర్త మాట వినాలా? ఓకే, పిల్లలు అమ్మ మాట వినాలా, నాన్న మాట వినాలా, ఫ్రెండ్స్ మాట వినాలా వాళ్ళు అనుకుంటారు. సో ఎవరి మాట వింటే ఏది కరెక్ట్ అనేది వాళ్ళకి కూడా అర్థం కాదు. అలాగే భార్య ఏం చేస్తుందంటే, అత్తగారి కోడలు ఏం చేస్తుందంటే, అత్తగారి మాట వినాలా, ఇంకెవరి మాట అన్నా వినాలా, అమ్మ మాట వినాలా, లేకపోతే ఇంకెవరన్నా ఫ్రెండ్స్ చెప్పిన మాట వినాలా? అలాగా అన్ని రకాలుగా మనం ఏం చేస్తామంటే ప్రతి విషయంలో, అంత దాకా ఎందుకు, మనం షాప్కి వెళ్తామంటే 5,000 పెట్టి ఒక చీర కొనుక్కోవాలని వెళ్తే
వాడు 7,000లో ఇంకో చీర చూపించాడంటే 5,000 పెట్టుకుంటామా 7,000 పెట్టుకుంటామా? ఆ అవును చీర మ్యామ్. కొనుక్కోవడంలో కూడా మనం కన్ఫ్యూజన్. అవునా? ఎస్ మ్యామ్. మన ఇంటావిడ ఒక విషయం చెప్పింది, పక్కింటావిడ ఇంకో విషయం చెప్పిందంటే వీళ్ళిద్దరి మాటల్లో ఏది నిజమని కన్ఫ్యూజన్ మనకి. వచ్చి మనము మన హస్బెండ్ తోటి అడుగుతాం రాత్రి, ఇగో ఈవిడ ఇలా చెప్పింది, ఆవిడ ఇలా చెప్పింది, ఏది అసలు అర్థం కావట్లేదు అని చెప్పి. ప్రతి నిమిషం ప్రతి అడుగు మనకి డౌట్ ఉంటూనే ఉంటుంది అనమాట. కన్ఫ్యూజన్ లో ఉంటాం. దానికి సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంటాం అన్నమాట. సో అర్జునుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, మనం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, ఒకవేళ తీసుకోవాలంటే కనుక మనం ఏం చెయ్యాలి అనే విషయాన్ని నేను రేపు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తూ చెప్తాను. సో థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. ఇక్కడ ఇలా మనం క్వశ్చన్స్ ఉంటే ఇంట్రెస్ట్ గా ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా ఇంకా చెప్పారు. ముగించే ముందు ఒక్కసారి థ్యాంక్ యూ మాతాజీ. ఎప్పుడైనా థ్యాంక్ యూ సరే మాతాజీ. మన సొంత లోపాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇంకోటి, రాజనీతి కంటే ధర్మం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయాన్ని ధన్యవాదాలు. ధర్మాన్ని పాటించాలా అని, తర్వాత ధన్యవాదాలు కృష్ణుడి మాతాజీ. జీవితం శూన్యం అని చెప్పి తెలుసుకోవాలి. చెప్పిన సూచికలను గమనించుకోవాలి. ఆ అదే శకునాలను కూడా మనం చూసి గమనించుకోవాలి అని చెప్పే విషయం ఒకటి ఉందన్నమాట. సో ఈ రకంగా మనము అన్ని రకాలుగా మనం ఆలోచించుకొని చూసి మన లైఫ్ లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అర్జునుడు అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. రేపు ఏం చేస్తాడంటే అర్జునుడికి కృష్ణ ఏమన్నా చెప్తారా, అసలు అర్జునుడు ఏమన్నా అనుకుంటున్నాడా, నిజంగానే యుద్ధం వదిలిపెట్టి వెళ్ళాలా, యుద్ధం చెయ్యాలా, లేకపోతే ఏం చేయాలి అనే విషయాన్ని మనం రేపు చెప్తాను. రేపు నేను మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. చాలా థ్యాంక్స్ అందరూ జాయిన్ అయినందుకు. ఇలాగే రోజు జాయిన్ అయ్యి మీరు భగవద్గీతని సింపుల్ వేలో మనం తెలుసుకోవడానికి మేడం ఒక డౌట్ నాకు, సెకండ్ సూచికలు అంటే సెకండ్ ఏదైనా చెప్పాడని. మాతాజీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మాతాజీ హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తూ ఉంటాను. మాతాజీ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమనండి మాతాజీ ఫస్ట్, తర్వాత వాళ్ళలోంచి మీరు చూస్ చేసుకోండి మాతాజీ. అదర్వైజ్ అందరూ మాట్లాడితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళని నేను 1 by 1 అన్మ్యూట్ చేస్తూ ఉంటాను. సంగీత మాతాజీని అన్మ్యూట్ చేస్తున్నాను. మాతాజీ మీ క్వశ్చన్ ఏంటో అడగచ్చు. హరే కృష్ణ ఎస్ మాతాజీ అన్మ్యూట్. హరే కృష్ణ మాతాజీ. అది ఒక్కసారి మీరు రిపీట్ చేయగలుగుతారు మాతాజీ? దుర్యోధనుడు భయం, ఒక కారణం మీద భయం కలిగి ఉంది అనేసి అన్నారు కదా, 5గురు పుడతారు ఒక నక్షత్రంలో దుర్యోధనతో పాటు అనేసి, అది ఒక్కసారి ఆ పాయింట్ రిపీట్ చేస్తారు. అయితే ఒకే నక్షత్రంలో 5గురు పుడతారనమాట. ఎవరు అంటే దుర్యోధనుడు, భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు. విరాట్ రాజు కొలువులో అక్కడ కీచకుడిని చంపేస్తాడు. వాళ్ళందరూ గుర్తుందా మీకు? వనవాసంలో ఉండి వచ్చిన తర్వాత అజ్ఞాతవాసంలో ఉండాలి అంటే, వాళ్ళు 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండాలంటే విరాట్ రాజు కొలువు దగ్గర వాళ్ళందరూ ఉంటారు. విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు అప్పుడు కీచకుడు ద్రౌపదిని చెరపట్టడానికి వస్తాడు. ఆవిడ సైరంధ్రి లాగా అక్కడ ఆ రాజు విరాట్ రాజు భార్యకి ఆవిడ జుట్లు అన్ని ముడివేయడము, మంచి మంచి లేపనాలు చేయడం అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ అందం చూసి, ద్రౌపది అందం చూసి కీచకుడు మనసు పారేసుకొని తనకి లొంగిపోమ్మని అడుగుతాడు. అప్పుడు భీముడు వల్లువల్లుడు అంటారు, అంటే వంటవాడిగా ఉంటాడనమాట అక్కడ. అప్పుడు కీచకుడిని చంపేస్తాడు. తర్వాత జరాసంధుడిని చంపేస్తారు, బకాసురుడిని చంపేస్తాడు. బకాసురుడి స్టోరీ కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆ ముగ్గురిని భీముడే చంపేస్తాడు అనమాట. కానీ భీముడే చంపాడు అన్న విషయం ఎవరికి తెలియదు. ఫస్ట్ బకాసురుడిని చంపుతాడు, తర్వాత కీచకుడిని చంపుతాడు, తర్వాత జరాసంధుడిని. ఇంకొక క్వశ్చన్ మాతాజీ, అది మీరు అన్నారు కదా అర్జునుడికి రథము ఎవరిచ్చారు అన్నది చెప్పారు కదా, అది ఒక్కసారి. అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఇస్తాడు. థ్యాంక్ యూ మాతాజీ. మాత ఒక డౌట్ మాత, చెప్పండి. 7గురు తల్లులు అన్నారు కదా, అందులో మళ్ళీ ఒకసారి. 7గురు తల్లులు అంటే మనకి జన్మనిచ్చిన తల్లి. ఓకే,
ఇది శ్రీమద్ భాగవతంలో కూడా ఉంటుందన్నమాట. 7 తల్లులు అంటే మనకి జన్మనిచ్చిన తల్లి, గురువు గారి భార్య మనకి తల్లి అవుతుంది. అలాగే ఒక బ్రాహ్మణుడి యొక్క భార్య కూడా మనకందరికి తల్లి అవుతుంది. ఆవిడ్ని తల్లి వాళ్ళతోనే వాళ్ళే సమానంగానే చూడాలి. తర్వాత ఒక రాజుగారి భార్య, ఆ దేశాన్ని గాని రాజ్యాన్ని గాని పరిపాలించే రాజుగారి భార్య కూడా తల్లితోటి సమానం. అలాగే మనకి అంటే నర్స్ అంటాం, అంటే వాళ్ళని డెలివరీ చేయడానికి హెల్ప్ చేస్తుంటారు చూసారా, వాళ్ళని కూడా తల్లి అంటాం అన్నమాట, నర్స్ అంటాం. పురుడు పోసిన వాళ్ళు అని చెప్తాం కదా, వాళ్ళని తల్లి అంటాం. తర్వాత ఆవు భూమాత, తర్వాత భూదేవి కూడా తల్లి. ఇలా 7 తల్లులు ఉన్నారు అనమాట. కాబట్టి వీళ్ళందరినీ తల్లులతోటి సమానంగా చూడాలి వాళ్ళు. సో ఇక్కడ అంబా అన్నాడు అంటే గోమాత కదా. భగవద్గీత అందులో శ్లోకంలో ఏం చెప్పారు, ఆ భగవద్గీత అనేది గోవుతోటి సమానం అని చెప్పి, కాబట్టి ఏంటంటే అందుకనే అమ్మ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. అంబా అంటారు, అంబా అని తల్లి అని పిలుస్తున్నారు అనమాట, అందుకని అక్కడ చెప్పాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మాతాజీ మేడం, చాలా శకున చక్కగా సూచికలు చెప్పిందండి. అంటూ ఏంటండి? శకున సూచికలు. శకున సూచికలు అంటే ఇప్పుడు ఏదైనా సరే మనం బయటకు వెళ్తున్నాం అంటే మనకి మూఢనమ్మకాలు కొంచెం ఉంటాయి చూసారా, నల్ల పిల్లి ఎదురొచ్చింది, ఎవరో తుమ్మారని కూర్చుంటాము, అవన్నీ అపశకునాలు అంటాం. అలాగే ఇప్పుడు విజయానికి కూడా శకునాలు అంటే వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నాయి. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుంది, కృష్ణుడు ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే వాళ్ళకి ఆ రథాన్ని కూడా ఎవరు అగ్నిదేవుడు ఇచ్చాడు. అగ్నిదేవుడు ఇచ్చిన రథం ఏంటంటే ఎటువైపు వెళ్ళినా కూడా విజయం అన్నమాట వాళ్ళకి. వాళ్ళని ఎవరు ఆపలేరు. 8 దిక్కులు ఉన్నాయి మనకి, 4 ఉన్న తర్వాత మళ్ళీ మధ్యలో ఇక్కడ ఉత్తర ఈశాన్యం అని ఇలాగా ఉంటాం కదా, అలాగా 8 దిక్కులు ఉన్నాయి మొత్తం. ఆ 8 దిక్కుల్లో ఏ దిక్కుకు వెళ్ళినా కూడా ఆ రథంలో యుద్ధం చేయడానికి వెళ్తే వాళ్ళకి విజయం కంపల్సరిగా వస్తుంది. కాబట్టి ఆ రథం ఒకటి అతని చేతిలో ఉంది, అలాగే గాంధీవం ఒకటి ఇచ్చారు. తర్వాత వాళ్ళ శంఖం, పాంచజన్యం శంఖం ఉంది, అది ఆ శంఖము, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ విజయానికి గుర్తులు అన్నమాట, చిహ్నాలు, శకునాలు అని అంటారు. సరేనా? ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు. ఓకే మాతాజీ చాలా చక్కగా చెప్పిండ్రండి, మాకు తెలియని విషయాలు చాలా చెప్పిండ్రండి. ఓకే క్లాస్ మాతాజీ, చాలా బాగుందమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రేపు కూడా ఇట్లాగే జాయిన్ అవ్వండి. మనం ఇవాళ అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పి మళ్ళీ సెకండ్ చాప్టర్ ఫినిష్ చేసుకొని సెకండ్ చాప్టర్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అలాగేనండి. ఒక చాప్టర్ కి ఎలా కనెక్టివిటీ అని అన్నాం కదా, అలాగా ఎలా వెళ్తుంది కనెక్షన్ అనేది మనం చూసుకుందాం. లలిత మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ, ఏమైనా డౌట్ ఉందా? ఇవాళ క్వశ్చన్ మీరు ఒకటే వేసారు కదా మీరు? అవును మాతాజీ, ఇవాళ క్వశ్చన్ ఒక్కటే వేసాం. ఫస్ట్ రోజు కదా, మీరు అందరూ చేయగలుగుతారా లేదా అని చెప్పేసి ఒక్కటే పెట్టాను, రేపటి నుంచి 2 పెడతాను. అంటే భగవద్గీత అంటే తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పిండ్రు, నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. బాగా సంతోషం అనిపిస్తుంది మాతాజీ మాకు. సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కృతజ్ఞతలు. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్య వృందికి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీల గురుదేవ్కి జై. నీ తైగవర్ సీతానాథ్ ప్రేమానందే హరి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హరిబోల్ మాతాజీ, హరిబోల్ చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ప్రభు కంటిన్యూ. ఓకే, ఎండ్ చేసేస్తున్నాను మీటింగ్ నేను. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బాబు.